సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మేము ఎప్పుడో చెప్పాం ఏవైతే పంటలు వచ్చే పొలాల్లో కట్టద్దని. అంటే పొలాలు వస్తే అక్కడ కట్టకపోతే అడవుల్లో కట్టమంటారు. ప్రపంచంలో ఏ రాజధాని సక్సెస్ అయినా ఒక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ప్రజలు లేకుండా రాజధానులు ఎక్కడ రాలేదు. నేను ఆ రోజు కూడా ఆ మాట చెప్పాను. అన్ని ప్రాంతాలని సమతుల్యంతో అభివృద్ధి చేస్తాం. అదే మాదిరిగా వికేంద్రీకరణ చేస్తాం. అభివృద్ధిలో కూడా అన్ని జిల్లాలని అభివృద్ధి చేస్తాను. నేను ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇచ్చాను. దాన్ని నేను కట్టుబడి ఉన్నాను. నేను ఇచ్చిన నమ్మకంతో రాష్ట్రంలో ఉండే ప్రజలు ముందుకొచ్చారు. ఎక్కడికక్కడ రాజధాని కోసం విరాళాలు సేకరించారు. నేను చాలా గర్వపడుతున్నా. కొన్ని ఎక్కడైతే ఇప్పుడే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ హుదూద్ తుఫాన్కైతే 2,75,00,000 రూపాయలు దగ్గర 3 కోట్ల రూపాయలు వసూలు చేసి డబ్బులు చెక్కులు తీసుకొచ్చారు. ఒక పక్క హుదూద్ తుఫాన్లో డబ్బులు వస్తున్నాయి, ఒక పక్క రాజధానికి కూడా ప్రజలు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా ఇంకొక విషయం కూడా చెప్పాను ప్రజానీకానికి. రాజధాని అనేది ఇది ప్రజల భాగస్వామ్యంతో జరగాలి. ప్రతి ఒక్కరూ నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పింది, ఒక ఇటుకకు సమానమైన వాల్యూ, అది రూపాయి అవుతుందా, 5 రూపాయలు అవుతుందా, 10 రూపాయలు అవుతుందా, ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. రాష్ట్రంలో 4,93,00,000 మంది జనాభా ఉన్నారు. అందరి భాగస్వామ్యం ఉండాలి. దీంట్లో ప్రతి ఒక్కరి యొక్క శ్రమ దీంట్లో ఉండాలి. ప్రతి ఒక్కరి యొక్క విరాళం దీంట్లో ఉండాలి. ఆ రాజధాని చూసి నేను ఈ రాజధాని కట్టాను, నా శక్తితో, నా శ్రమతో, నా తెలివితేటలతో, నా డబ్బులతో ఈ రాజధాని కట్టారనేది భాగస్వామ్యంతో కట్టామని ప్రతి ఒక్కరు ఫీల్ కావాలి. అందుకే నేను ప్రజా రాజధాని అన్నాను, పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పి అన్నాను. అందుకని ఇక్కడుండే ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా, ఎందుకంటే ఇన్ని ఇబ్బందుల్లో ఇప్పుడు రాజధాని కట్టుకోవాలి. కష్టాలు ఉన్నాయి. కష్టాలు చూసి నేను కుంగిపోయే టైపు కాదు. కష్టాలు ఉన్నప్పుడు ఇంకా నిలదొక్కొని కష్టపడతాను. అదే ఈ 5 నెలల్లో చూశారు. ఈ రాజధాని ఇక్కడ వస్తే ఆ కొండోళ్ళు బాగుపడతారని కూడా కొంతమంది కడుపుమంటున్న సందర్భం కూడా ఉంది. ఒక రాజధాని వస్తే బాగుపడేది ఆ ప్రాంతంలో బాగుపడతారు ముందుగా. దానివల్ల రాష్ట్రం అంతా బాగుపడుతుంది. ఫస్ట్ స్థానికంగా ఈరోజు హైదరాబాద్లో సైబరాబాద్ నేను అభివృద్ధి చేశాను. సైబరాబాద్ అభివృద్ధి చేసి ఎవరు బాగుపడ్డారు? హైదరాబాద్లో నుండి బాగుపడ్డారు, చుట్టుపక్కల నుండి బాగుపడ్డారు. వాళ్ళ భూములకు వాల్యూ వచ్చాయి. అదే మరిగా ఉద్యోగాలు, వాళ్ళకంతా చదువు బాగా నేర్చుకోగలిగారు, ఉద్యోగాలు వచ్చాయి, ఆదాయం పెరిగింది, వ్యాపారాలు చేసుకున్నారు, పెద్ద ఎత్తున వాళ్ళు బాగుపడ్డారు. కొన్ని కంపెనీలు వచ్చాయి. కొంతమంది శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కు వచ్చారు పని కోసం. ఈరోజు కూకట్పల్లిలో ఉంది కాలనీ. ఎందుకు వచ్చింది? పని కోసం వచ్చారు. కానీ అక్కడ ఉండేవాళ్ళు మాత్రం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు పని చేయించుకోవడానికి ఉపయోగపడ్డారు. వాళ్ళు పని చేయడానికి వచ్చారు, వీళ్ళు పని చేయించుకుంటున్నారు. అంత వెళ్తొస్తుంది. ఇది కామన్ సెన్స్. దాన్ని కూడా కాదు, మీకు ఈ భూమి పోతే ఏదో అయిపోతుందని కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే కరెక్ట్ కాదు. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో కొంతమంది చేసేది ల్యాండ్ ఎక్విజిషన్లో పోతారు. ఇంత మునుపంతా జరిగింది అవే జరిగాయి. ల్యాండ్ ఎక్విజిషన్లో వాళ్ళకి ఇచ్చేది చాలా తక్కువ ఇచ్చి, తడాన ఆ ఇండస్ట్రీ వస్తుంది, ఇండస్ట్రీలో గేట్ మన కింద పనిచేస్తారు. లేకుంటే ఇండస్ట్రీ వస్తుంది, ఇల్లు కూడా లేకుండా ఆ ఊర్లో తిరుగుతూ ఉంటాడు పాపం. అది పరిస్థితి ఇంతవరకు జరిగింది. నేను అది చేయదలుచుకోలేదు. నేను ప్రజల్ని ఎంపవర్ చేస్తాను. ఫస్ట్ బెనిఫిషరీస్ అక్కడ ఉండే వాళ్ళే కావాలి. ఎవరైతే భూమి ఉందో అక్కడ ఒక రాజధాని వచ్చినప్పుడు ఆ రాజధాని వల్ల వచ్చే ఫలితం మొదటిసారిగా రావాల్సింది అక్కడ రైతులకు రావాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ పెట్టాను. అందులో కూడా కొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ ఏరియాలో సారవంతమైన భూమి ఉంది, లేకపోతే రివర్ పక్కన ఉంది, కొంతమంది పక్కన ఉంది. ఇవన్నీ కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కొంతమంది వేరే ఆలోచనలు కూడా మాది మాత్రం తీసుకుంటారంట, కొంతమంది తీసుకొని కూడా ఆలోచనలు ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. అందరివి ఒకటే పాలసీ ఉంటుంది. నేను అప్పుడు చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్లో రోడ్స్ వెడల్పు చేయాల్సి వస్తే నేను ఇయర్ మార్క్ చేశాను. ఈ పక్క ఆ పక్క ఇయర్ మార్క్ చేసి అందరికీ యూనిఫామ్గా ప్రొక్లైన్స్ పెట్టి రోడ్డు కట్ చేసాం. కావాలి బిల్డింగ్ని కట్ చేసాం. దానిపైన 1 మంత్లోని రోడ్లు కూడా వేసాం. వ్యాపారాలు బాగా జరిగాయి. నష్టపోయిన వాళ్ళకి FSI ఇచ్చాను.
ఉదారంగా ఆ ఎఫ్ఎస్సి కూడా అమ్ముకోవడానికి ఇచ్చాను. అప్పుడు కూడా అపోజిషన్ పార్టీ నన్ను పనిచేయకుండా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తే అక్కడ ఉండే ఓనర్స్ మాత్రం వినలేదు. కానీ వీళ్ళకి మాత్రం కోరికలు ఉండేటివి. ఆ పరిస్థితి మళ్ళా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు నా మీద నమ్మకం ఉంది, ప్రజల మీద నాకు విశ్వాసం ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా నేను అన్నీ ఆలోచిస్తున్నా. ఇట్ ఈస్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. ఈరోజు మనకు కావాల్సింది, కొంతమంది ఎంత ల్యాండ్ అని కూడా మాట్లాడుతున్నారు. నేను ఆ ల్యాండ్ విషయం కూడా మాట్లాడాలి. ఎంత కావాలి అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. రెండోది, ఆ ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతుంటే మిగిలిన వాళ్ళు కూడా ఇది వస్తుంది. ప్రభుత్వానికి కూడా కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి 1 ఎకరాలో మొత్తం ఉపయోగించుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్గా కూడా తక్కువ వస్తుంది. అదే మరి ఒక క్యాపిటల్ వస్తే వాల్యుయేషన్ పెరుగుతుంది. అదే మరిగా నేను అక్కడ వాళ్ళకిచ్చే ఏరియా ఎఫ్ఎస్ఐ ఎక్కువ ఇస్తే ఆ భూమిని బట్టి, ఫౌండేషన్ బట్టి ఎంతవరకు పోవచ్చు పోయేది దీన్ని పెడితే దానివల్ల వాళ్ళ ఆదాయం ఇంకా మల్టిప్లర్గా పెరిగే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాను. నా ఆలోచన ఒకటే, అక్కడుండే రైతులకు ఎవరికి అపోహలొద్దు. ఫస్ట్ మీకు ఎంపవర్ చేస్తాం, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అక్కడ కూలీలు కానీ వాళ్ళు కూడా భయపడక్కర్లేదు. వాళ్ళకి ఏ విధంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా స్కిల్ అప్గ్రేడేషన్ చేపిస్తాను. ఉపాధి హామీ కంటిన్యూ చేస్తాం. 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చూపిస్తాం. ఆధునీకరణ తీసుకొస్తాం. ఇప్పుడు 100 రూపాయలు కూలి సంపాదించడం 1000 రూపాయలు వస్తుంది. రేపు ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. చదువుకుని అవన్నీ కూడా పోతే స్కిల్ డెవలప్మెంట్లో ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది. బోలెడన్ని అవకాశాలు కూడా వస్తాయి. ఇలాంటివన్నీ పెట్టి రైతులకు కూడా డబ్బులు సంపాదించుకునే మార్గం కూడా చూపిస్తాను. ప్రాపర్టీ ఇవ్వడమే కాదు, ఆటోమేటిక్ మీకు కూడా తెలివితేటలు వచ్చేస్తాయి. గుంటూరు కృష్ణాలో మామూలుగా 40, 50, 60 సంవత్సరాల కంటే ముందు అక్కడ ఉండేవాళ్ళు అమెరికాకి వెళ్ళి ప్రపంచం అంతా వెళ్ళి నేను ఐటీ తెచ్చిన తర్వాత ఉద్యోగాలు చేసుకుని ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా మీ ఊరికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అదే మరికి మొత్తం బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ వస్తాయి. అక్కడ వ్యాపారం జరిగితే, ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరికొక 2 ఎకరాల భూమి ఉంటుంది. మన స్కీమ్ వరకు కొంత 1 ఏకర్ దీనికి పోయినా, 1 ఏకర్ వాళ్లకు సరిసగం వచ్చినా, లేకుంటే అటు ఇటు వచ్చినా, దానివల్ల ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నా, ఒక హోటల్ కట్టినా, లీజుకి ఇచ్చినా, ఏసీ రూమ్లో కూర్చుంటే ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కూలి పోయి ఎంత రాత్రింపగళ్ళు బురదలో పిసకాల, రేపు అది కాదు. అందుకే నేను చెప్పాను, మోడర్న్ ఏజ్లో ఈ క్యాపిటల్ వల్ల, మామూలుగా కూడా మారుస్తున్నాం, ఈ క్యాపిటల్ వల్ల అందరి జీవితాలు బాగుపడతాయి. అక్కడ ఉండేవాళ్ళు 40,000 కుటుంబాలు ఉన్నాయి. మేము అనుకున్న ఏరియాలో ఆ బౌండరీలో చూస్తే 40,000 పాపులేషన్, మ్యాక్సిమం 10,000 కుటుంబాలు, దగ్గర ఒక 27-30 గ్రామాలు ఉన్నాయి. ఆ బౌండరీస్ కూడా నేను చూశాను. ఆ బౌండరీస్ కూడా మీరు చూస్తే ఒక పక్క దోనపాడు, ఇదేనా ఈస్ట్లో వై జంక్షన్, ఆటోనగర్, ప్రకాశం బ్యారేజ్, అక్కడి నుంచి నార్త్కి వచ్చే కొద్ది బోరుపాలెం, ప్రకాశం బ్యారేజ్ ఆ రివర్ పక్కన, వెస్ట్లో వచ్చి బోరుపాలెం 8th కిలోమీటర్ పాయింట్, 75 కిలోమీటర్ రింగ్ రోడ్డు, సౌత్లో వచ్చేందుకు వై జంక్షన్, ఆటోనగర్ 16th కిలోమీటర్ పాయింట్ ఆన్ 75 రింగ్ రోడ్లో. ఇది ఓల్డ్ మెడ్రాస్ హైవే. ఇవి రఫ్గా అనుకుంటున్నాం బౌండరీస్ కూడా. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇవి చాలామంది నాకు సజెస్ట్ చేశారు, ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంటే అక్కడే బాగుండి ఇక్కడ బాగుండి అని. మీకు తెలుసు, కొంతమంది ఎక్కడికి తీసుకుపోవాలనుకున్నారు ఈ సిటీని. కడాన దోనకొండ వరకు నాకు రాయబారం పెట్టారు. మామూలు రాయబారాలు కాదు అవన్నీ. నేను ఆ రోజు చెప్పాను, నేను న్యాయం చేయాలి, నేను ఈ పొజిషన్లో ఉండి చరిత్రలో నేను తీసుకున్న నిర్ణయం సబబైన నిర్ణయం అని ప్రజలు గర్వించే విధంగా తీసుకోవాలి తప్ప, నాకు అధికారం ఉందని మా ఊర్లో పెట్టుకుంటానడమో లేదంటే చెడగొట్టే వ్యాపారం చేయడం కరెక్ట్ కాదని ఆ రోజు చెప్పా. ఈరోజు మాకు 3 సిటీలు ఉన్నాయి. ఒకటి విజయవాడ, ఇప్పుడు ఈ సిటీ కొత్త సిటీ రాజధాని, 2 విశాఖపట్నం, 3 తిరుపతి, అదే మరి 14 స్మార్ట్ సిటీస్ డెవలప్ చేస్తున్నాం. కాబట్టి అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. క్యాబినెట్ సబ్ కమిటీని కూడా
నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, క్యాబినెట్ సబ్ కమిటీ కూడా, నేను ఒకటే అక్కడుండే రైతాంగానికి అంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను చాలా స్పష్టంగా మిమ్మల్ని ఎంపవర్ చేయడానికి, మిమ్మల్ని అన్ని విధాల పైకి తేవడానికి, రాజధాని అక్కడికి వస్తూ ఉందంటేనే మీ జీవితాల్లో మీరు ఊహించని మార్పులు వస్తాయి. మీకే కాదు, మీ తర్వాత జనరేషన్స్ టుగెదర్ మారిపోయే పరిస్థితి వస్తుంది. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చెప్పే వాళ్ళందరూ ఆ రోజు ఏమయ్యారు, రాజధాని అక్కడ కావాలని ఎవరైనా ఒక్కరన్నా చెప్పారా? దట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ ఇండికేషన్. ఆ రోజు కూడా నేనే కడమాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, నేను నచ్చ చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో నేనే చెప్పాను ఆ రోజు, ఎందుకు సెంట్రల్గా ఉందని. ఈ రోజు కూడా నేను ఎందుకు చెప్పాను, తెలుగు జాతి గర్వపడే విధంగా ప్రపంచంలోనే ఒక మంచి రాజధానులు కట్టేది అవకాశం రాదు. ఒక ఇల్లు కట్టుకోవచ్చు, ఇల్లు కూడా కట్టేది ఒకసారి లైఫ్ డిజైర్ ఉంటుంది. ఒక వ్యక్తి కట్టదాడు, ఒక వ్యక్తి తల్లిదండ్రులు కట్టింట్లో ఉంటారు, కొంతమంది జీవితాంతం బాడుగింట్లో ఉంటారు. ఇల్లు కట్టుకోవడమే అవకాశం రాదు. అలాంటి తెలుగు జాతికి ఆ రోజు వాళ్ళు చేసిన తప్పుడు పని లేకపోతే ఇంకొకటి మన పొట్టగొట్టాలనుకున్నారా, అది వేరే విషయం. అది ప్రజలు కూడా నిరూపించారు. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు. కానీ ఈరోజు ఈ రాజధాని కట్టుకునే అవకాశం మనకు వచ్చింది. ఇది క్రైసిస్, దాంట్లో ఒక అవకాశం ఉంది. అదే కానీ కొత్త రాష్ట్రం రాకపోతే రాజధాని ఆలోచన వచ్చేది కాదు. ఎన్నో సంవత్సరాలుగా, వందల వేల సంవత్సరాలుగా కృష్ణానది పారుతానే ఉంది. అక్కడ పొలాలునే ఉన్నాయి, కానీ దానికి ఆ గుర్తింపు రాలా. ఎందుకు ఆ గుర్తింపు వచ్చింది ఈరోజు అంటే, రాజధాని అక్కడ నిర్ణయించాం కాబట్టి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అందరూ కూడా ఊహిస్తున్నారు, ఈ రాజధాని ఎట్లా వస్తుంది, అట్లా వస్తుంది అని ఊహించే పరిస్థితికి వచ్చారు. కాబట్టి మనందరం కలిసి ఆ రాజధాని ఒక సుందరమైన రాజధానిగా నిర్మాణం చేద్దాం. ఈరోజు చండీగఢ్ ఉంది, ఎప్పుడో కట్టారు, దాన్ని ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారు. ఆ రోజు ప్లాన్ చేశారు కానీ దాన్ని లాజికల్గా తీసుకుపోలేకపోయారు. మంచి ప్లాన్ చేశారు, తర్వాత డెవలప్ చేయలేదు, అంతా కాలేదు. ఢిల్లీ ఎప్పుడో కట్టారు బ్రిటిష్ వాళ్ళకు మనకు విరోధంగానే కట్టారు. ఆ రోజు మన మీద అభిమానంతో కట్టలేదు, వాళ్ళు ఉండాలని కట్టుకున్నారు. ఈవెన్ టుడే మనం అప్రిషియేట్ చేస్తున్నాం ఆ ప్లానింగ్ అంతా. కాబట్టి ఇవన్నీ కట్టేది లైఫ్ టైంలో ఒకసారి వస్తాయి. మన భావితరాలు కూడా, రాబోయే తరాలు కూడా ఆనందపడేట్టుగా, గర్వపడేట్టుగా మన రాజధాని మనం కట్టుకుందాం. కష్టపడదాం, ఇంకా శ్రమ చేద్దాం, మన తెలివితేటలు ఉపయోగిద్దాం, కడదాం. ఈ నిర్మాణంలో నేను మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ బెనిఫిషరీస్ ఆ ప్రాంతంలో ఉండే రైతాంగం, ఆ ప్రాంతంలో ఉండే బడుగు బలహీన వర్గాలు. అవసరమైతే నేను అది కూడా ఆలోచించాను, ఎంతమందికి ఇండ్లు లేవో, ఎంతమందికి ఇంటి జాగాలు లేవో ఎమ్మెల్యేని అన్ని ఎస్టాబ్లిష్ చేయమన్నాను. వారందరికీ పర్మనెంట్ హౌసెస్ కట్టేస్తాం, మంచి ఇళ్ళు కడతాం. ఫస్ట్ వాళ్ళకి కానీ ఇవన్నీ జరిగితే మిగిలిన వాళ్ళకు కూడా బయట నుంచి వచ్చేవాళ్ళు ఎటు సెటిల్ అవుతారు, అది వాళ్ళ కష్టంతో సెటిల్ అవుతారు. కానీ అక్కడ ఉండే వాళ్ళకి మాత్రం అన్ని విధాల న్యాయం జరగాలి. ఇలాంటి ఒక నిర్దిష్టమైన కార్యక్రమం ఆలోచిస్తున్నాం. మా లీడర్స్ కూడా ఒకసారి అక్కడ ఉండే వాళ్ళకి కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడమన్నాం. 1,50,000 రూపాయల వరకు అప్పు తీసుకున్నటన్నీ కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసేసి అక్కడ మాత్రం ప్రత్యేకంగా వాళ్ళకి ఆ భారం లేకుండా చేయడం. ఇంకా ఏ విధంగా చేయాలో అన్నీ కూడా మన వాళ్ళతో డిస్కస్ చేయమంటున్నాను. రిజిస్ట్రేషన్స్ ఎట్ ఉండాలి, ఎంప్లాయ్మెంటు, లేకపోతే వాళ్ళకి ఎంత తొందరగా ఇవ్వగలుగుతాం, ప్రాక్టికల్గా ఎంత తొందరగా ఇవ్వగలుగుతాం అంత తొందరగా ఇవ్వడం. అక్కడ ల్యాండ్ అంతా కూడా ఇమ్మీడియట్గా డెవలప్ చేయడం. డెవలప్ చేస్తే వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది.